వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణలో బీసీల సమగ్ర అభివృద్ధి కోసం SC/ST సబ్ ప్లాన్ తరహాలో బీసీ సబ్ ప్లాన్ ను చట్టబద్ధంగా వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేసింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యూత్ ప్రెసిడెంట్ సింగం అరుణ్ పటేల్ కాప్రా తహసీల్దార్ బైరెడ్డి రాజేష్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో సగం భాగం ఉన్న బీసీల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు, చట్టపరమైన రక్షణ అవసరమన్నారు. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించాలని, బీసీ జనాభా నిష్పత్తికి కనీసం 50% నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత, ప్రతి మండలంలో బహుజన గురుకులాలు, విదేశీ విద్య పథకంలో సౌలభ్యం, నిరుద్యోగ బీసీ యువతకు సబ్సిడీ రుణాలు, కులగణన నివేదిక విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు అనూప్ కుమార్, శ్రీనాథ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా అధినేత తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు మొత్తం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అన్ని మండల MRO కార్యాలయం, RDO అండ్ మా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వబోతున్నాం. బీసీ సబ్ ప్లాన్ 2014 నుంచి కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్లో మాకు 4,000 కోట్ల పైగా మాకు బీసీ సబ్ ప్లాన్ అనేది మా బీసీ వర్గాలకు కేటాయిస్తున్నారు. కానీ అందులో 25% ఆఫ్ ద నిధులు మాత్రం ఖర్చు చేస్తున్నారు. మిగతాది మొత్తం దుర్వినియోగం అవుతుంది. అలా కాకుండా ప్రతి సంవత్సరం బడ్జెట్లో మా బీసీల కోసం ఏదైతే బడ్జెట్ కేటాయిస్తున్నారో, సబ్ ప్లాన్లో ఏదైతే మెన్షన్ చేస్తున్నారో ప్రతిదీ మా కోసం ఖర్చు చేయాలని మేము వేడుకుంటున్నాం. ఇంకొకటి, తెలంగాణ గవర్నమెంట్కి మేము విన్నపించుకున్నది, SC/ST వాళ్ళకు ఎలా అయితే సబ్ ప్లాన్ ఉందో మా బీసీ కూడా ప్రతి రూపాయి మాకు కేటాయించాలని. బీసీలో అనేది మాకేం బిచ్చం కాదు, బీసీ వర్గాలకు మీరేం బిచ్చం వేయట్లేరు. మాకు అమలు చేసిన బడ్జెట్లో ఏదైతే మాకు కేటాయిస్తున్నారో అది మాకు పూర్తిగా కేటాయించాలని కోరుకుంటున్నాం. జై బీసీ, జై టీఆర్పీ, జై టీఆర్పీ. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.